హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరు వరల్డ్. నేనైతే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదా. లాస్ట్ అయితే ప్లాంట్స్ వీడియో అయితే పెట్టాను, రోజ్ అండ్ జాస్మిన్ ప్లాంట్స్. 2 months బ్యాక్ నేనైతే అవి ప్లాంట్ చేశాను. అవి ఎలాగా గ్రో అయ్యాయో చూపించాను. మీరు కనుక చూడకపోతే ఆ వీడియో అయితే చూసేయండి. నెక్స్ట్ ఇప్పుడు అనమాట నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను. అవి ఎలా చేశాను అనేది మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేశాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్న సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. బ్లూ కలర్ థ్రెడ్ అయితే నా దగ్గర ఉంది ఎక్కువ, అంటే రిమైనింగ్ కూడా ఉన్నాయి, బట్ బ్లూ ఎక్కువ ఉంది. ఎక్కువ బ్యాంగిల్స్ వస్తాయని చెప్పి నేను బ్లూ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్లో మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీ శారీకి, డ్రెస్కి తగినట్టు, హాఫ్ శారీస్కి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో చేసుకోవచ్చు థ్రెడ్ బ్యాంగిల్స్. నేనైతే ఇక్కడ బ్లూ కలర్ థ్రెడ్ని అయితే తీసుకొని ఈ ప్లాంక్ ఉంటుంది కదా, స్టడీ ప్లాంక్, మనకి స్టడీ చైర్కి అయితే ఉంటుంది, ఆ ప్లాంక్ అయితే 30 స్ట్రిప్స్ అయితే చుట్టాను. నేనైతే సింగిల్ బ్యాంగిల్నే చేస్తున్నాను. నేను 2-4 బ్యాంగిల్స్ నా కోసం అయితే చేసుకుంటున్నాను. దీనికైతే నాకు ఫస్ట్ ఎన్ని స్ట్రిప్స్ తిప్పాలో తెలియక నేనైతే 30 తిప్పేశాను. సింగిల్ బ్యాంగిల్కి 2-4, ఇలా చిన్న బ్యాంగిల్స్కి అయితే 13 to 14 అయితే సరిపోతుంది. నేనైతే ఇలా 30 రౌండ్స్ చుట్టేసాను కాబట్టి నాకైతే 2 బ్యాంగిల్స్కి అయితే వచ్చింది. ఇది ఎలా అంటే మనం ఒకసారి 13 or 14 స్ట్రిప్స్ తిప్పుకున్నాక కట్ చేసుకోవాలి. మనం సిజర్ ఉంటే సిజర్, లేకపోతే చిన్న కట్టర్ ఉంటే కట్టర్తో సైజ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దానికైతే ఫెవికోల్ ఆర్ గమ్, ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది, దాన్నైనా ఎక్కువ బల్క్గా కాకుండా కొద్దిగా రుద్దుకోవాలి. రుద్దుకున్నాక బ్యాంగిల్కి అయితే మనం ఏ సైడ్ అయితే రుద్దుకున్నామో ఆ థ్రెడ్కి దాని ఆపోజిట్ సైడ్లో అతికించుకోవాలన్నమాట. బ్యాంగిల్కి కూడా కొంచెం గ్లూ పెట్టి అలా అతుకున్నాక దాన్ని ఒక 5 or 10 minutes పక్కన పెట్టేస్తే కొంచెం ఆరుతుందన్నమాట. మనం అలా పెట్టిన వెంటనే చుట్టేద్దామంటే అది జారిపోతుంది. లేకపోతే మనం ఎక్కడైతే అంటించామో దానిపైనుంచి దారం తేవడం వల్ల అక్కడ కొంచెం లావుగా అయిపోతుంది అన్నమాట. అంతా ఈవెన్గా కనిపించదు గాజు. సో ఒక 5 or 10 minutes ఉంచేస్తే ఆ గ్లూ ఆరిపోతుంది కదా. తర్వాత మనం అయితే ర్యాప్ చేసుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. కొంతమందికి అవుట్ సైడ్ నుంచి ర్యాప్ చేస్తారు, కొంతమంది ఇన్సైడ్ నుండి ర్యాప్ చేస్తారు. నాకైతే ఇన్సైడ్ ర్యాప్ చేయడం అలవాటు, సో నేను ఇన్సైడ్ అయితే చేసుకున్నాను. మనం ఒక లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్తో అయితే ప్రెస్ చేస్తూ ప్రతిసారి ర్యాప్ చేసుకోవాలన్నమాట. ఏమైనా చిక్కులు పడితే మనం మన ఫింగర్స్తో అయితే మెల్లగా తీసుకోవాలి. ఇంకా ఇందులో ఏదైనా దారం అన్నమాట పోములుగా వచ్చేసి తెగిపోయినట్టుంటే మనం ఎప్పుడైతే స్ట్రిప్స్ చుడతాం కదా అప్పుడే అబ్జర్వ్ చేసుకొని దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. మనం స్ట్రిప్స్ చుట్టేటప్పుడు అది గుర్తుంచుకోవాలన్నమాట. దారం అంతా చూడాలి, అంతా బాగానే ఉంటే ఓకే. 1 or 2 పోయాయి అనుకోండి, మనం 2 స్ట్రిప్స్ ఇంకా ఎక్కువ తిప్పి ఏవైతే పోయాయో, పోములు వచ్చేసాయో ఆ 2 దారాలని తీసేస్తే మనకు కావాల్సిన రౌండ్స్ అయితే మనం చుట్టుకున్నట్టు అయిపోతుంది. నేనైతే 5 బ్యాంగిల్స్ మేక్ చేశాను ఫస్ట్ డే. తర్వాత నా దగ్గర ఉన్న కుందన్స్ ఇవే అన్నమాట. నేను నా కోసం తెచ్చుకున్నాను కాబట్టి లిమిటెడ్గా తెచ్చుకున్నాను. సో ఇంకా నేను రెడ్తో కూడా సేమ్ ఇలానే చేశాను కొన్ని బ్యాంగిల్స్. ఫస్ట్ డే 5 చేశాను అనమాట, బ్లూ కలర్ 5 చేసి ఒక ఆరాలని చెప్పి ప్లాంక్ మీద పెట్టి బెడ్ మీద పెట్టాను. అది ఏమైందంటే మా ఇంట్లో ఎలకలు తిరుగుతున్నాయి. ఎలకలు అయితే 2 బ్యాంగిల్సే ఉన్నాయి, 3 బ్యాంగిల్స్ పోయాయి. ఎవరు తీశారని అందరినీ అడిగాను, ఎవరు తీయలేదు అంటున్నారు. తర్వాత చూసేటప్పటికి బెడ్లో ఒక మూలకైతే ఉన్నాయి. వాటికైతే కొంచెం నమిలేసాయి అన్నమాట ఆ సిల్క్ థ్రెడ్ని, బట్ ఏవి ఊడిపోలేదన్నమాట. ఎక్కడైతే చిన్న చిన్న హోల్స్లా చేసాయో అక్కడ ఇంకొంచెం ఫ్యాబ్రిక్ గ్లూని అయితే అంటించేసాను. నా కోసమే కాబట్టి అడ్జస్ట్ అయిపోయాను, బట్ కస్టమర్స్కి అయితే మనం ఇలా చేయకూడదు కదా. సో ఇవి దీని వెనక స్టోరీ ఇదన్నమాట. నెక్స్ట్ డే వీటికి కుందన్స్ అంటిద్దామని చెప్పి నా దగ్గర లక్ష్మీ కాసు, ఇంకా పీకాక్, షుగర్ బీడ్స్, ఇంకా బ్లూ కలర్ బీడ్స్, ఇంకా డార్క్ రెడ్లో కొన్ని బీడ్స్ అయితే ఉన్నాయి, కుందన్స్. వాటిని అయితే నేనైతే తీసుకున్నాను. లక్ష్మీ కాసుకైతే కొంచెం వంకంలా ఉంటుంది అనమాట. అది చైన్స్కి కూడా మేక్ చేసుకోవచ్చు దాంతో, బట్ బ్యాంగిల్స్కి పెట్టేటప్పుడు అవి రిమూవ్ చేసేయాలి. మన చాయిస్ అనమాట. నేనైతే రిమూవ్ చేసి పెట్టుకున్నాను, అన్నిటిని అయితే రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ నేను రెడ్లో కూడా నా దగ్గర అన్ని స్మాల్ బ్యాంగిల్స్, స్మాల్ సైజెస్ ఉన్నాయన్నమాట. సో నేనైతే 2 బ్యాంగిల్స్ని అలాగా ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించుకుంటూ
లావ్ బ్యాంగిల్స్ని అయితే మేక్ చేసుకున్నాను. వాటికైతే 13-14 స్ట్రిప్స్ అయితే సరిపోదు. టూ టూ కలిపి మనం లావ్ బ్యాంగిల్ని తయారు చేసుకుంటే 20-23, ఆర్ మనం ఇంకా 3 బ్యాంగిల్స్ని ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించుకొని లావ్ బ్యాంగిల్ చేసుకొని దానికి స్ట్రిప్స్ అయితే 29-30 అయితే పడుతుంది దారాన్ని. ఆ పెద్ద ప్లాంక్ ఉంది కదా, స్టడీ ప్లాంక్, దాంతో మనం అన్నమాట మేక్ చేసుకోవాలి. దానికి నిలువుగా చేసుకోవాలన్నమాట. మనం అడ్డగా చేసిన దానికి నిలువుగా చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం అడ్డగా చేస్తే చాలా తొందరగా అయిపోతుంది, దారం కూడా లావ్ అవుతుంది. మనం నిలువుగా చేసేటప్పుడు దారం సన్నగా పొడవుగా వస్తుందన్నమాట. సో మనకి సైజులో డిఫరెన్స్ అన్నమాట చాలా తక్కువ ఉంటుంది. మనం అడ్డగా మేక్ చేసుకుంటే ఆ దారం తిప్పి లావుగా వస్తుంది కాబట్టి మనకు ఆ బ్యాంగిల్ సైజు కొంచెం చిన్నగా అయిపోతుంది అనమాట. మనం థ్రెడ్ బ్యాంగిల్స్కి నార్మల్ బ్యాంగిల్స్కి డిఫరెన్స్ ఉంటుంది. కుందన్స్ అన్నీ అంటించాం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఎలా పడితే అలా పెట్టేస్తే మ్యాక్సిమం కుందన్స్ అయితే రావు. మనం ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించి నైట్ అంతా డ్రై చేస్తాం. బట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా, మనం చాలా కష్టంతో మేక్ చేసుకున్నాం కాబట్టి. సో మనమాట కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇవి వాటర్లో తడపకూడదు. తడిపితే 1 or 2 టైమ్స్కి ఏం కాదు, కానీ వాటి కొంచెం పోతాయి. కుందన్స్ అనేవి వాటర్ తగిలితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాటర్లో కూడా తడపకూడదు ఎక్కువ. నా దగ్గర ఉన్న లక్ష్మీ కాసులు అనమాట 3 ఎన్ని ఉన్నాయో చూసుకున్నాను. 4 బ్యాంగిల్స్కి సరిపడా ఒక్కొక్క దానికి 12 అయితే వచ్చాయి నా దగ్గర ఉన్న లక్ష్మీ కాసులు. సో ఒక్కొక్క బ్యాంగిల్కి 12 చొప్పున పక్క పక్కన పెట్టుకున్నాను. ఒక సైడ్ 3 పెట్టాను, దానికి ఆపోజిట్లో తిప్పి మళ్ళీ 3, మళ్ళీ ఇంకా మధ్యలోకి తెచ్చి అటు 3 ఇటు 3, అలా అన్నిటికీ 12 పెట్టుకొని డ్రై చేశాను. తర్వాత ఇంకేదో తక్కువ ఉంది అని చెప్పి నేను ఇంకొక టైప్ ఆఫ్ కుందన్స్ని కూడా అంటించాను. ఇక్కడ చూస్తారా, ఇలాగ 4 అయితే మేక్ చేసుకున్నాను. ఫస్ట్ ఉన్న కుందన్స్తో ఎలా సెట్ చేసుకోవాలి అని ట్రై చేసి ఇలా చేశాను. లేదా అని చెప్పి నేను లక్ష్మీ కుందన్స్ని ఒక బ్యాంగిల్స్కి ఫుల్గా పెట్టేస్తే నాకు రిమైనింగ్ బ్యాంగిల్స్కి సరిపోదు. సో కుందన్స్ని కూడా చూసుకొని మనమైతే సెట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ రిమైనింగ్ బ్యాంగిల్స్ మిగిలిపోతాయి కదా. నేనైతే నా దగ్గర మిగిలిన కుందన్స్తో ఇలా అయితే మేక్ చేసుకున్నాను. ఈ సెట్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవైతే నా కోసం మేక్ చేసుకున్నాను ఇంతకుముందు. ఈ బ్యాంగిల్స్ అయితే జస్ట్ వీడియో పెట్టాను. ఈ పింక్ కలర్ అయితే పెట్టలేదు ఇప్పటి వరకు. నా కోసం చేసుకున్నవి అయితే ఇవి. నేనైతే స్క్రంచీ బౌస్ అనే వెబ్సైట్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.